సాంఘిక ఉద్గార పద్ధతి లేదా సామాజీకృత కథన పద్ధతి సైకాలజీ అంటే ఇది. సామాజిక వాచిక పద్ధతి అంటే బౌద్ధుల కాలంలో చర్చా పద్ధతి ఆవిర్భవించింది. ఈ పద్ధతిని సాంఘీకృతం చేసిన చర్చ అనడం మంచిది. నెక్స్ట్ సాంఘీకృత ఉద్గార పద్ధతిలో విద్యార్థులు చొరవ తీసుకొని చర్చలు, గోష్ఠులు జరుపుతూ ఉంటారు. యాకమ్ సిప్సన్ ప్రకారము సామాజీకృత కథనంలో విద్యార్థులు సహజ వాతావరణంలో చర్చలు జరుపుతారు. ప్రశ్నలు వేస్తారు, పథక రచన చేస్తారు, నివేదిస్తారు, ప్రకటన చేస్తారు, పనిచేస్తూ ఉంటారు. ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా, సహాయకుడిగా, నిర్దేశకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు. నెక్స్ట్ చర్చా రూపాలు డిబేట్, సెమినార్. చర్చా రూపాలు సెమినార్లో విద్యార్థులు వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ సమస్యను దర్యాప్తు చేసి నివేదిక సమర్పిస్తూ ఉంటారు. ఆ నివేదిక సమావేశంలో చర్చిస్తారు. ఎగ్జాంపుల్ రోడ్డు భద్రత విద్య అనే పాఠ్యాంశంపై సెమినార్. వాగ్వాదం సెకండ్, ఇది కూడా ఒక చర్చా రూపం. వాగ్వాదం అనేది కూడా ఒక చర్చా రూపము. ఫర్ అగ్నెస్ట్, ఇక్కడ వాగ్వాదంలో ఒక ప్రత్యేకమైన సమస్యపై పరస్పరమైన విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నటువంటి రెండు వివాదాంశాలపై అనుకూలంగా ఆర్ ప్రతికూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. వాగ్వాదం జరిగేటప్పుడు సమన్వయకర్త ఉంటారు. ఎగ్జాంపుల్ మతం మానవుల మనుగడకు అవసరమా కాదా, జాతీయ సమైక్యతకి కులం అవరోధమా కాదా, కంప్యూటర్ యుగంలో సామాజిక శాస్త్రాలు అవసరమా కాదా, ఇలాంటి ప్రశ్నలకి వాగ్వివాదంలో ఒక సమన్వయకర్త కూడా ఉంటాడు. నెక్స్ట్ చర్చా విధానం వచ్చేసి సింపోజియం. నెక్స్ట్ సింపోజియం అంటే మంచి ఉపాధ్యాయుని లక్షణాలు: శారీరక, మానసిక, నైతిక, వృత్తిపరమైన కార్యదక్షత. శారీరక, మానసిక, నైతిక, వృత్తిపరమైన కార్యదక్షత. ఇక్కడ ఏంటంటే సింపోజియంలో ఎంపిక చేసిన విషయంలోకి వివిధ అంశాలపై పాల్గొనే సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. సింపోజియంలో ఎంపిక చేసిన విషయంలోకి వివిధ అంశాలపై పాల్గొనే సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. స్ట్రక్ ప్రకారము సింపోజియం వాఖ్యానాల సముదాయం. స్ట్రక్ అయిపోయింది అంటాం కదా, అట్లా స్ట్రక్ ప్రకారము సింపోజియం అనేది వాఖ్యానాల సముదాయము. ఇది మౌఖికంగా కానీ లిఖితంగా కానీ ఉండవచ్చు. సింపోజియంలో 4 లేదా 5 మంది ఉంటే మంచిది. ఎగ్జాంపుల్ జాతీయ సమైక్యతకు అవరోధాలు ఏంటి: మతతత్వం, కులతత్వం, భాషా అవరోధాలు, ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ అసమానతలు. ఎగ్జాంపుల్ జాతీయ సమైక్యతకి అవరోధాలు వచ్చేసి మతతత్వం, కులతత్వం, భాషా అవరోధాలు, ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ అసమానతలు. నెక్స్ట్ జట్టు చర్చ అంటే ప్యానల్ డిస్కషన్. జట్టు చర్చ కూడా ఇది ఒక రకమైన చర్చ. ప్యానల్ అంటే ఇందులో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అది పాఠ్య సారాంశాలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4 నుంచి 8 మంది విద్యార్థులు ఉన్నటువంటి గ్రూప్ను ప్యానల్ అంటారు. 4 నుంచి 8 మంది విద్యార్థులు ఉన్నటువంటి గ్రూప్ని ప్యానల్ అంటారు. దీనికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. సభ్యులు తన ఆధ్వర్యంలో చర్చిస్తూ ఉంటారు. సభ్యులు అర్ధచంద్రాకారంలో స్టేజ్ పైన కూర్చుంటారు. ప్యానల్ సభ్యులను చైర్మన్ ప్రశ్నలు అడుగుతూ చర్చలు నడిపిస్తాడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. నెక్స్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. పరిసరాల పరిరక్షణపై రౌండ్ టేబుల్ సమావేశము. రౌండ్ టేబుల్ సమావేశము తరగతిలో విద్యార్థులు నిర్వహించే బహిరంగ చర్చ. రౌండ్ టేబుల్ సమావేశం తరగతిలో విద్యార్థులు నిర్వహించే బహిరంగ చర్చ. ఇందులో తరగతిలోని విద్యార్థులు 4 లేదా 5 చర్చ వర్గాలుగా విభజించబడతారు. ఈ వర్గాల్లో ఒక అంశాన్ని చర్చిస్తారు. చిన్న సమూహాల్లో చర్చ ప్రభావవంతమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. రౌండ్ టేబుల్ సమావేశంలో తరగతిలోని విద్యార్థులందరూ చర్చలో పాల్గొంటారు కాబట్టి మంచి ఫలితాలను సాధించవచ్చు. చర్చలు పూర్తి చేసిన తర్వాత వారు చర్చలు జరిపిన సారాంశాన్ని నివేదించాలి. రౌండ్ టేబుల్ సమావేశాన్ని గ్రూప్ చర్చ అని కూడా అంటారు. కార్యశిబిరం వర్క్షాప్. కార్యశిబిరంలో పాల్గొనే వ్యక్తులు పత్రాలను పఠించడం, చర్చలు నిర్వహించడం మొదలైన కార్యకలాపాలను ఆచరణ రూపణ చేస్తారు. కార్యశిబిరంలో పాల్గొనే వ్యక్తులు పత్రాలను పఠించడం, చర్చలు నిర్వహించడం మొదలైన కార్యకలాపాలను ఆచరణ రూపంలో చేస్తారు. నైపుణ్యాలు పెంపొందించడానికి వర్క్షాప్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ విద్యార్థుల పటాలు గీసే నైపుణ్యం పెంపొందించే కార్యశిబిరం. సాంఘీకృత ఉద్గార పద్ధతి ప్రయోజనాలు. విద్యార్థి సాంఘికీకరణకి వీలు కలుగుతూ ఉంటుంది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించవచ్చు. విద్యార్థుల్లో వాక్పటిమ టాకింగ్ పవర్ పెంపొందించవచ్చు. విద్యార్థులు ఇతర అభిప్రాయాలను గౌరవించడం నేర్పించవచ్చు. ప్రజాస్వామ్య విలువలు పెంపొందించవచ్చు. ఉపాధ్యాయుడికి విద్యార్థులకు మధ్య సత్సంబంధాలు పెంపొందించవచ్చు. పరిమితులు కొన్ని సందర్భాల్లో నిరర్ధకమైన చర్చగా పరిగణించవచ్చు.
కాలయాపనతో కూడుకున్నది. బాగా మాట్లాడగలిగే విద్యార్థులు, చొరవ ఉన్న విద్యార్థులు మిగతా విద్యార్థులపై ఆధిపత్యం చూపవచ్చు. విద్యార్థుల వాద పటిమ కోసం ప్రజ్ఞ చూపించడం కోసం వాదించవచ్చు. విద్యార్థుల వాదం ఉన్న పటమ కోసం ప్రజ్ఞ చూపించడం కోసం వాదించవచ్చు. నెక్స్ట్ మూలాధార పద్ధతి అంటే సోర్స్ మెథడ్. మూలాధార పద్ధతి సోర్స్ మెథడ్. పురావస్తు సంబంధ ఆధారాలు. పురావస్తు సంబంధ ఆధారాలు. ఫస్ట్ వన్ చిరస్మరకాలు. చిరస్మరకాలు అంటే కోటలు, భవనాలు, కట్టడాలు, దేవాలయాలు మొదలైనవి. ఎగ్జాంపుల్ ఎర్రకోట, చార్మినార్, తాజ్మహల్, ఆగ్రాకోట, మైసూర్ ప్యాలెస్, జైపూర్ ప్యాలెస్, గోల్కొండ కోట, 1000 స్తంభాల గుడి, బృహదీశ్వర ఆలయము, గోమటేశ్వర విగ్రహం. శాసనాలు. రాతి శాసనాలు, ఇనుప శాసనాలు, రాగి పలకల మీద లేఖనాలు. ఎగ్జాంపుల్ సారనాథ్ స్తూపం, అశోక్ ఐహోల్ శాసనం 2, పులకేశి హాతీ గుంప శాసనం, కౌరవేలుడు, అలహాబాద్ శాసనం సముద్రగుప్తుని కాలంలో హరిసేనుడు. రాగి శాసనాలు. శాసనాలు అంటే రాతి శాసనాలు, ఇనుప శాసనాలు, రాగి ఫలకల మీద లేఖనాలు. ఎగ్జాంపుల్ సారనాథ్ స్తూపం, అశోక్ ఐహోల్ శాసనం 2, పులకేశి హాతీగుంప శాసనం, కౌరవేలుడు, అలహాబాద్ శాసనం సముద్రగుప్తుని కాలంలో హరిసేనుడు. నెక్స్ట్ నాణములు. నాణ్యములు. ఆనాటి రాజులు ఉపయోగించిన రాగి, బంగారం, వెండి నాణ్యములు. ఎగ్జాంపుల్ భారతదేశంలో తొలిసారి బంగారు నాణ్యములు, తొలిసారిగా వెండి నాణ్యములు, తొలిసారిగా ఇండియాలో రాగి నాణ్యములు, మహమ్మద్ బిన్ తుగ్లక్. తొలిసారి ఇండియాలో రాగి నాణ్యములు, మహమ్మద్ బిన్ తుగ్లక్. వీణ వాయిస్తున్న నాణ్యములు, సముద్రగుప్తుడు. ఓడబొమ్మ నాణ్యములు, యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓడబొమ్మ నాణ్యములు, యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ లిఖిత సంబంధమైనవి. లిఖిత సంబంధమైనవి మతపరమైన అంటే వేదాలు, రామాయణం, మహాభారతం. వేదాలు, రామాయణం, మహాభారతం. లౌకికపరమైన అంటే కౌటిల్యుని అర్థశాస్త్రము, కల్హణుడు రచించినటువంటి రాజతరంగిణి, కల్హణుడు రాజతరంగిణి, పాణిని అష్టాధ్యాయి, బాణుడు హర్షచరిత్ర. లౌకికపరమైనటువంటి లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు కౌటిల్యుని అర్థశాస్త్రము, కల్హణుడు రాజతరంగిణి, పాణిని అష్టాధ్యాయి, బాణుడు హర్షచరిత్ర. విదేశీ రచనలు. మెగస్తనీస్ ఇండికా. విదేశీ రచనలు. ఇతర రచనలు ఆధారాలు వార్తాపత్రికలు, మ్యాగజైన్స్, రాజపత్రులు, డైరీస్, ఉత్తరాలు, నివేదికలు, రికార్డులు. ఇతర రచనలు ఆధారాలు వార్తాపత్రికలు, మ్యాగజైన్స్, రాజపత్రులు, డైరీస్, ఉత్తరాలు, నివేదికలు, రికార్డులు. నెక్స్ట్ మౌఖిక ఆధారాలు సాంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, జానపద గేయాలు, పూర్వగాథలు. మౌఖిక ఆధారాలు వచ్చేసి సాంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, జానపద గేయాలు, పూర్వగాథలు. ఆధారాలను తిరిగి 2 రకాలుగా విభజించవచ్చు. ప్రాథమిక ఆధారాలు, ద్వితీయ లేక గౌణ ఆధారాలు. ప్రాథమిక ఆధారాలు ప్రైమరీ సోర్సెస్. వీటిని మౌలిక ఆధారాలు అంటారు. ప్రాథమిక ఆధారాలు ప్రత్యక్ష అనుభవాలను కలిగిస్తాయి. ఎగ్జాంపుల్ చిరస్మరకాలు, శాసనాలు, నాణ్యములు, రాజ్యాంగ ఉత్తర్వులు, అధికార రాజ్యాంగ పత్రాలు, అధికార పత్రాలు, ఒడంబడికలు, స్వీయ జీవిత చరిత్ర. ప్రాథమిక ఆధారాలు. వీటిని మౌలిక ఆధారాలు అని కూడా అంటారు. ప్రాథమిక ఆధారాలు ప్రత్యక్ష అనుభవాలను కలిగిస్తాయి. ఎగ్జాంపుల్ చిరస్మరకాలు, శాసనాలు, నాణ్యములు, రాజ్యాంగ ఉత్తర్వులు, అధికార రాజ్యాంగ పత్రాలు, అధికార పత్రాలు, ఒడంబడికలు, స్వీయ జీవిత చరిత్ర. నెక్స్ట్ ద్వితీయ లేదా గౌణ ఆధారాలు సెకండరీ సోర్సెస్. ప్రత్యక్షంగా పాల్గొనని పరోక్ష సాక్షుల కథనాలు గౌణ ఆధారాలు లేక ద్వితీయ ఆధారాలు. ప్రత్యక్షంగా పాల్గొనని పరోక్ష సాక్షుల కథనాలు గౌణ ఆధారాలు లేక ద్వితీయ ఆధారాలు. ఎగ్జాంపుల్ ఆనాటి వార్తాపత్రికలు, ఆనాటి మ్యాగజైన్స్, జీవిత చరిత్రలు. ఆనాటి వార్తాపత్రికలు, ఆనాటి మ్యాగజైన్స్, జీవిత చరిత్రలు. మూలాధారాలను ఉపయోగించే విధానము. పాఠానికి ముందు ఉపయోగించడము, పాఠం మధ్యలో ఉపయోగించవచ్చు, పాఠం తర్వాత ఉపయోగించడం. స్వయం ప్రేరిత పఠనము, నియోజిత పఠనము, అసైన్మెంట్. నియోజిత పఠనము, అసైన్మెంట్, సమస్య పరిష్కారం, ప్రాబ్లం సాల్వింగ్ మార్గము ఉపయోగించడం. మూలాధారాల దగ్గరికి విద్యార్థులను తీసుకెళ్లడము. మూలాధారాలను ఉపయోగించే విధానము. పాఠానికి ముందు ఉపయోగించడం, పాఠం మధ్యలో ఉపయోగించవచ్చు, పాఠం తర్వాత ఉపయోగించడము. స్వయం ప్రేరిత పఠనము, నియోజిత పఠనము, అసైన్మెంట్, సమస్య పరిష్కార మార్గము ఉపయోగించడము. మూలాధారాల దగ్గరికి విద్యార్థులను తీసుకెళ్లడం. నెక్స్ట్ మూలాధార పద్ధతి ప్రయోజనాలు. చరిత్ర పట్ల విద్యార్థులకు వాస్తవిక దృక్పథం, ఎసెన్స్ ఆఫ్ రియాలిటీ కలిగించవచ్చు. చరిత్ర పట్ల విద్యార్థులకు వాస్తవిక దృక్పథం, ఎసెన్స్ ఆఫ్ రియాలిటీని కలిగించవచ్చు. మూలాధారాలు విశ్వసనీయమైనవి, సాక్ష్య స్వభావం కలిగి ఉంటాయి.
మూలాధారాలు విశ్వసనీయమైనవి, సాక్ష్య స్వభావం కలిగి ఉంటాయి. వెనుకబడిన విద్యార్థులకు కుతూహలం కలిగించవచ్చు. సాంఘిక అధ్యయన పరిశోధనలో విద్యార్థులకు అనుభవం కలిగించవచ్చు. నెక్స్ట్ పరిమితులు మూలాధార పద్ధతిలో విలువైన వనరులు అందుబాటులో లేవు. భాషాపరమైన ఇబ్బంది. భారతీయ విద్యార్థులకు పరభాషలైన అరబిక్, పారసీక భాషల్లో ఉన్న సమాచారాన్ని చదవడం కష్టం. సమకాలిక గ్రంథకర్తల విభిన్న అభిప్రాయాలు. ఖర్చుతో కూడుకున్నది, కాలయాపనతో కూడుకున్నది. పరిమితులు. విలువైన వనరులు అందుబాటులో లేవు. భాషాపరమైన ఇబ్బంది. భారతీయ విద్యార్థులకు పరభాషలైనటువంటి అరబిక్, పారసీక భాషలో ఉన్న సమాచారాన్ని చదవడం కష్టము. సమకాలీన గ్రంథకర్తల విభిన్న అభిప్రాయాలు. ఖర్చుతో కూడుకున్నది, కాలయాపనతో కూడుకున్నది. నెక్స్ట్ పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. సూపర్వైజ్డ్ స్టడీ మెథడ్. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి అంటే సూపర్వైజ్డ్ స్టడీ మెథడ్. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. ఫస్ట్ సమావేశ పథకము, ప్రత్యేక ఉపాధ్యాయుని పథకము, అధ్యయన మందిర పథకము, 2 పీరియడ్ల పథకం. సమావేశ పథకం, ప్రత్యేక ఉపాధ్యాయుని పథకము, అధ్యయన మందిర పథకం, 2 పీరియడ్ల పథకం. బైనింగ్ ప్రకారం తరగతిలోని విద్యార్థులంతా లేదా విద్యార్థి సమూహాలు తమ బల్ల ముందు కూర్చొని అభ్యసనం సాగిస్తూ ఉంటే వారిని ఉపాధ్యాయులు పర్యవేక్షించడాన్ని పర్యవేక్షణ అధ్యయన పద్ధతి అంటారు. బైనింగ్ ప్రకారం తరగతిలోని విద్యార్థులంతా లేదా విద్యార్థి సమూహాలు తమ బల్ల ముందు కూర్చొని అభ్యసనం సాగిస్తూ ఉంటే వారిని ఉపాధ్యాయులు పర్యవేక్షించడాన్ని పర్యవేక్షణ అధ్యయన పద్ధతి అంటారు. మ్యాక్స్వెల్ కిల్జర్ ప్రకారం మ్యాక్స్వెల్ కిల్ చేయడం జరిగింది అని గుర్తుంది. మ్యాక్స్వెల్ కిల్జర్ ప్రకారం విద్యార్థుల ప్రయోగ పనులను, మౌన పఠనాన్ని పర్యవేక్షించి ప్రభావవంతంగా నిర్దేశించుటకు తోడ్పడేది పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. మ్యాక్స్వెల్ కిల్జర్ ప్రకారం విద్యార్థుల ప్రయోగ పనులను, మౌన పఠనాన్ని పరీక్షించి ప్రతిభావంతులుగా నిర్దేశించడానికి తోడ్పడేది పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. పర్యవేక్షణ అధ్యయన పద్ధతి వివిధ ప్రణాళికలు. సమావేశ పథకం. ఉపాధ్యాయుడు పాఠశాల సమయం పూర్తయిన తర్వాత కొంత అదనపు కాలము తరగతిలో ఉంటాడు. సందేహాలు ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయుని పర్యవేక్షణలో ఆ సందేహాలను నివృత్తి చేసుకుంటారు. సందేహాలు ఉన్నటువంటి విద్యార్థులు ఆ ఉపాధ్యాయుని పర్యవేక్షణలో ఆ సందేహాలను నివృత్తి చేసుకుంటారు. నెక్స్ట్ వెనుకబడిన విద్యార్థులకు సమావేశ పథకం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ప్రత్యేక ఉపాధ్యాయుని పథకం. ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు తన సమయం అంతటిని విద్యార్థుల అధ్యయనాన్ని పర్యవేక్షించడానికి కేటాయిస్తాడు. అది గదిని అధ్యయన మందిరం అంటారు. ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు తన సమయం అంతటిని విద్యార్థుల అధ్యయనాన్ని పర్యవేక్షించడానికి కేటాయిస్తాడు. ఆ గదిని అధ్యయన మందిరం అంటాం. విద్యార్థులు విరామ కాలంలో అధ్యయన మందిరంలో పఠిస్తారు. నెక్స్ట్ 2 వరుస పీరియడ్ల పథకం లేదా జంట పీరియడ్ల పథకం. 2 వరుస పీరియడ్ల పథకం లేదా జంట పీరియడ్ల పథకము. ఈ విధానంలో మొదట పీరియడ్లో బోధన, రెండవ పీరియడ్లో పర్యవేక్షిత అధ్యయనం కొనసాగిస్తారు.